హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కోడ్ ఫ్యూజన్. సో ఈ ఇది మన కొత్త ఛానల్. ఈ ఛానల్లో మనం ప్రోగ్రామింగ్కి సంబంధించిన అన్ని వీడియోస్ని ఇందులో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అకార్డింగ్ టు నవడేస్ రిక్వైర్మెంట్, ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్ అండ్ డిఎస్ఏ విత్ జావా, డిఎస్ఏ విత్ పైథాన్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటూ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో నేను ఈ ఛానల్లో ఫస్ట్ స్టార్ట్ చేసే సిరీస్ ఏంటి అని అంటే జాంగో ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ జాంగో ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్మెంట్లో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటి అండ్ అలాగే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అనేదంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ దాని తర్వాత డైలీ కూడా ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో let's get into video. And నా పేరు సిద్ధార్థ దాసరి and I have a few years of experience in IT and training field as well. Okay, so let's get into our topic today. Yeah. సో మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి, ఒక జాంగో అప్లికేషన్ని డెవలప్ చేయాలి అంటే మనకి ఏమేం థింగ్స్ కావాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాంగోని డెవలప్ చేయాలి అని అంటే జాంగోని డెవలప్ చేయాలి అని అంటే మనకు ఫస్ట్‌గా కావాల్సింది ఏంటి అని అంటే ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఒకటి ఉంటుంది. ప్రతి అప్లికేషన్‌లో అసలు అప్లికేషన్ అంటే ఏంటి? అందులో ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఒక అప్లికేషన్, ఇక్కడ మనకు చాలా టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి మన దగ్గర? సో ఆహ్, వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. మనం అప్లికేషన్స్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి అనంటే వెబ్ అప్లికేషన్స్. సెకండ్ వన్ వచ్చేసరికి మొబైల్ అప్లికేషన్స్. థర్డ్ వన్ వచ్చేసరికి స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. సో వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అనంటే ఎనీ అప్లికేషన్ విచ్ ఈస్ రన్నింగ్ ఆన్ ది వెబ్ బ్రౌజర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ నోన్ యాజ్ ఎ వెబ్ అప్లికేషన్. ఓకే, సో ఈ వెబ్ అప్లికేషన్లో ఏమేమి ఉంటాయి? మనం మొబైల్ అండ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ గురించి కూడా నేను చెప్తాను. వాటిని ఎలా డెవలప్ చేయాలో కూడా చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే వెబ్ అప్లికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు అనంటే జాంగోని మనం యూస్ చేసి డెవలప్ చేయగలిగే అప్లికేషన్స్ ఏంటి అంటే వెబ్ అప్లికేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాంగో అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. జాంగో అంటే ఏంటి అంటే ఇదొక పైథాన్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ టు డెవలప్ వెబ్ అప్లికేషన్స్. ఈ జాంగోని యూజ్ చేసి మనం లార్జ్ ఎంటర్ప్రైజ్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. ఏంటది? లార్జ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఎలా అంటే ఆమ్, ఒక షాపింగ్‌కి సంబంధించిన అప్లికేషన్, ఒక కామర్స్ అప్లికేషన్ కావచ్చు, ఒక ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు. సో ఇలాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం జాంగో యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. లేదు ఓన్లీ జాంగో ఒకటేనా మనకు పైథాన్‌కి ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయంటే లేదు. పైథాన్‌లో స్ట్రీమ్‌లిట్ అని చెప్పేసి, జాంగో అని చెప్పేసి, ఫ్లాస్క్ అని ఇలా కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం ముందు ముందు డిస్కస్ చేద్దాం మనం. అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్, అకార్డింగ్ టు యువర్ కామెంట్స్ మనం వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. ఆహ్, ప్రస్తుతానికైతే జాంగో గురించి మనం మాట్లాడుకుందాం. సో జాంగో అప్లికేషన్ ఎలా ఉంటుంది అనంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ మీన్స్ ఏదైతే మనకి కనిపిస్తుందో ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే మనకు కనిపిస్తుందో దాన్ని ఏమంటామంటే మనం ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసాం. మరి బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ ఎ డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుంది అండ్ బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూపిస్తాను. Let us assume that this is a front end part. ఓకే, ఇది మన దగ్గర ఉన్న ఫ్రంట్ ఎండ్ పార్ట్ అనుకుందాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్యాక్ ఎండ్ పార్ట్. బ్యాక్ ఎండ్ పార్ట్ ఎలా ఉంటుంది అని అంటే సో ఇలా ఉంటుంది.
బ్యాక్ ఎండ్ అంటే ఏం లేదమ్మా. బ్యాక్ ఎండ్ అంటే ఓన్లీ డేటాబేస్ అనమాట. బ్యాక్ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ అ డేటాబేస్. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ పార్ట్ని బ్యాక్ ఎండ్ పార్ట్ని రెండింటిని కూడా మనం ఏం చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ with the help of server we will connect this backend and front end parts. We'll connect this backend and front end parts. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ మొత్తం అంతా కూడా మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ని యూస్ చేసి డెవలప్ చేస్తాం. మరి ఇక్కడ మరి బ్యాక్ ఎండ్ ఏం పార్ట్ యూస్ చేస్తాము అని అంటే బ్యాక్ ఎండ్ ఇస్ కంప్లీట్లీ కూడా డేటాబేస్. మీరు ఏ డేటాబేస్ అయినా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MySQL ఆర్ MongoDB, MongoDB ఇలాంటి డేటాబేసెస్ అన్నిటిని కూడా మనం యూస్ చేస్తాం. ఈ మధ్యలో కనెక్షన్ కోసం మనం యూస్ చేసేది ఏంటి అని అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ బిట్వీన్ కనెక్షన్ కోసం మనం యూస్ చేసేది జాంగోని యూస్ చేస్తాం. జాంగోని యూస్ చేస్తాం. ఓకే, అండ్ పైథాన్ ఫ్రేమ్వర్క్ విచ్ ఈస్ అ పైథాన్ ఫ్రేమ్వర్క్ విచ్ ఇస్ అ పైథాన్ ఫ్రేమ్వర్క్. ఈ రెండిటికి మధ్యలో మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఒక ఆన్లైన్ అప్లికేషన్ కావచ్చు, లేదంటే ఒక ఫేస్బుక్లో మనం లాగిన్ అవుతాం. ఫేస్బుక్లో లాగిన్ అవ్వాలంటే ముందు రిజిస్టర్ అవ్వాలి. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసినప్పుడు అది ఎక్కడో న్యూయార్క్లో ఉన్న డేటా సెంటర్లోకి వెళ్ళి ఎలా డేటా స్టోర్ అవుతుంది అని. ఓకే, సో దానికి కారణం ఎవరు అని అంటే మన డేటా అంతటినీ కూడా మన డేటా సెంటర్కి తీసుకువెళ్ళేది ఎవరు అని అంటే ఇక్కడ సర్వర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సర్వర్. ఓకే, ఏ అప్లికేషన్ అయినా సరే ఈ సర్వర్ని బేస్ చేసుకొని మాత్రమే రన్ అవుతుంది. ఈ సర్వర్లో మాత్రమే రన్ అవుతుంది. దీన్ని మొత్తాన్ని మనం ఏమంటాము అని అంటే ఒక వెబ్ అప్లికేషన్ అని చెప్పేసి చెప్తాం. ఒక వెబ్ అప్లికేషన్ అంటే ఒక వెబ్ అప్లికేషన్ స్ట్రక్చర్ మొత్తం అంతా కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న టెక్ స్టాక్ మారచ్చు. టెక్ స్టాక్ ఏంటి? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ప్లేస్‌లో ఇంకా రియాక్ట్ గానీ, లేదంటే యాంగులర్ గానీ ఇలాంటివి రావచ్చు. అండ్ ఇక్కడున్న డేటాబేస్ ప్లేస్‌లో మాంగోడీబీ, ఆరకల్ డేటాబేస్ కావచ్చు, MySQL డేటాబేస్ కావచ్చు. ఏ డేటాబేస్ అయినా చేంజ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి జాంగో ప్లేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ జావా రావచ్చు, లేదనంటే C++ రావచ్చు, సి షార్ప్ రావచ్చు, డాట్ నెట్ రావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. కానీ స్ట్రక్చర్ అయితే ఇలానే ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎండ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ ఎండ్ పార్ట్. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ని రెండింటిని కనెక్ట్ చేసి దాన్ని ఏమంటామంటే సర్వర్ అంటాం. ఈ సర్వర్స్ మనకు చాలా టైప్స్ ఉన్నాయి. ఆ సర్వర్స్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ అని చెప్పేసి, ఓకే, డిఎన్ఎస్ సర్వర్స్ అని చెప్పేసి, నెట్వర్క్ సర్వర్స్ అని చెప్పేసి ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. మనం ఇక్కడ యూస్ చేసేది ఏంటంటే వెబ్ సర్వర్. ఓకే, ఆఫ్ a web application is a complete structure of web application. ఓకే, దీన్ని మొత్తాన్ని కలిపి ఏమంటాము అని అంటే ఒక వెబ్ అప్లి ఒక వెబ్ అప్లికేషన్ అని చెప్పేసి చెప్తాం. దీన్ని మొత్తాన్ని కలిపి ఒక వెబ్ అప్లికేషన్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే వెబ్ అప్లికేషన్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఈ సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది, మన అప్లికేషన్ అంతా ఎక్కడ రన్ అవుతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన అప్లికేషన్ మొత్తం అంతా కూడా టూ ఫేజెస్లో రన్ అవుతుంది. ఫేజ్ 1 వచ్చేసరికి ఏంటంటే లోకల్ లోకల్ హోస్ట్. ఫేజ్ 1 వచ్చేసరికి ఏంటంటే లోకల్ హోస్ట్. ఫేజ్ 2 వచ్చేసరికి ఏంటంటే గ్లోబల్. అసలు ఈ లోకల్ అంటే ఏంటి, గ్లోబల్ అంటే ఏంటి అనేది చూద్దాం. లోకల్ అంటే లేదు లోకల్ అంటే ఏం లేదు, మన ప్రోగ్రామ్ అంతా మన ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్ మొత్తం అంతా కూడా ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం లోకల్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, మన ప్రాజెక్ట్ కోడ్ అంతా కూడా ఎక్కడ ఉంటుందో దాన్ని మనం లోకల్ అని చెప్పేసి చెప్తాం. సో మన అప్లికేషన్ కనుక లోకల్ హోస్ట్లో రన్ అవుతుంది అని అంటే దీనికి ఒక పోర్ట్ నంబర్ ఉంటుంది. ఆ పోర్ట్ నంబర్ ఏంటి అని అంటే చెప్తాను చూడండి. లోకల్ హోస్ట్ పోర్ట్ నంబర్ వచ్చేసరికి లోకల్ హోస్ట్ పోర్ట్ నంబర్ వచ్చేసరికి లెట్ మీ షో యూ 127.0.0. ఇది మన లోకల్ హోస్ట్ పోర్ట్ నంబర్. సారీ, 0.0 ట్రిపుల్ జీరోస్ ఉండాలి.
ఇది పోర్ట్ నంబర్ ఆఫ్ లోకల్ హోస్ట్. మరి గ్లోబల్‌గా మన అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే దానికి డొమైన్ అని, హోస్టింగ్ అని ఓకే చాలా ఉంటాయి. ఆ డొమైన్, హోస్టింగ్ అంతా కూడా నేను తర్వాత మీకు అసలు డొమైన్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటి? అనేది చెప్తాను. ఏం లేదు, డొమైన్ అంటే ఏం లేదు. ఒక అడ్రస్ అనమాట. మన మన అప్లికేషన్‌కి ఒక అడ్రస్‌ని మనం డొమైన్ అని చెప్పేసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ www.youtube.com. ఆ డాట్ కామ్ అనేది ఉంది కదా! యూట్యూబ్ అనేది మన అప్లికేషన్ నేము. డాట్ కామ్ అనేది డొమైన్ నేమ్ అవుతుంది. సో, మొత్తం కలిపితే ఒక అడ్రస్, ఒక యూఆర్ఎల్ అవుతుంది. ఆ యూఆర్ఎల్ అలా యూఆర్ఎల్‌ని క్రియేట్ చేయడమే ఒక డొమైన్ అన్నమాట. ఓకే. ఆ యూఆర్ఎల్‌ని క్రియేట్ చేయడమే ఒక డొమైన్. దానికి ఆ ఎక్స్‌ప్లనేషన్ అంతా కూడా డొమైన్ అంటే ఏంటి? హోస్టింగ్ అంటే ఏంటి? అనేది ఒక అప్లికేషన్‌ని హోస్ట్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎలా హోస్ట్ చేస్తాము? ఎలా మనకి యూఆర్ఎల్స్ వస్తాయి? ఇవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అనంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఆహ్, హ్మ్. ఆ! జాంగో అప్లికేషన్‌లో జాంగో అప్లికేషన్ అసలు ఎలా రన్ అవుతుంది? మనం ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేస్తాం అనేది ఒక శాంపుల్‌గా చూపిస్తాను. శాంపుల్‌గా చూయించి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఓకే. ఒక శాంపుల్ అప్లికేషన్ చూపిస్తాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఎలా స్టార్ట్ చేస్తాం అనే వీడియో అంతా కూడా నేను నెక్స్ట్ వన్ బై వన్ పెట్టుకుంటూ వస్తాను. ఒక ప్లేలిస్ట్ రెడీ చేద్దాం. ఓకే. సో లెట్స్ సీ వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ వీ కెన్ డెవలప్ బై యూజింగ్ జాంగో. ఓకే. లెట్స్ సీ. నేను ఇక్కడ ఒక అప్లికేషన్ ఒకటి ఉంది నా దగ్గర. నా క్లయింట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఒకటి ఉంది. సో, ఆ అప్లికేషన్ ఏంటో చూద్దాం. సో, లెట్ మీ ఓపెన్. సో, ఇది ఒక షాప్‌కి సంబంధించిన అప్లికేషన్ అన్నమాట. లెట్ మీ షో యూ. ఓకే. సో, మీరు కంగారు పడకండి. జస్ట్ నేను మీకు అవుట్‌పుట్ చూపిస్తాను ఇక్కడ. ఎలా రన్ చేస్తాం ఏంటి అనేది ఒక అవుట్‌పుట్ చూపిస్తాను. ఓకే. సో, పైథాన్ స్పేస్ మేనేజ్ డాట్ పీవై స్పేస్ రన్ సర్వర్. ఓకే. యెస్. ఇలా మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఇది ఒక యూఆర్ఎల్ అన్నమాట. ఈ యూఆర్ఎల్‌లో ఆటోమేటికల్లీ మన డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. ఒకసారి మీరు ఈ యూఆర్ఎల్‌ని గమనించినట్లయితే, ఒకసారి మీరు యూఆర్ఎల్‌ని గమనించండి. 127.0.0.1 ఈ డేటా ఇదంతా కూడా నేను చెప్పాను లోకల్ హోస్ట్ యూఆర్ఎల్ అని. లోకల్ హోస్ట్ పోర్ట్ నంబర్ అని చెప్పేసి. మన అప్లికేషన్ అంతా కూడా ఇందులో రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఈ యూఆర్ఎల్‌ని తీసుకెళ్ళి ఏదో ఒక బ్రౌజర్‌లో గనక పేస్ట్ చేస్తే నేను ఇక్కడ ఎడ్జ్ తీసుకుంటున్నాను. మీరు ఏదో ఒక బ్రౌజర్ మన దగ్గర ఉన్న ఇంటర్నెట్ స్పీడ్‌ని బేస్ చేసుకొని మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ నాకు ఇంటర్నెట్ కొంచెం స్పీడ్ తక్కువగా ఉంది. సో, ఇలాంటి అప్లికేషన్స్‌ని మనం డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ జాంగో. సో, లాగిన్‌కి, రిజిస్ట్రేషన్‌కి ఇక్కడ చూస్తే మీకు చిన్నగా లోడ్ అవుతా ఉంది. లాగిన్, రిజిస్ట్రేషన్ ఈ పార్ట్స్ అన్నీ కూడా మీకు వర్క్ అవుతాయి. ఓకే. సో, ఇలాంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ జాంగో. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. సో, ఇక్కడ చూడండి మనం నెక్స్ట్ పేజ్‌కి ఎలా వెళ్తాము. ఇగో కలెక్షన్స్ ఇలా ఉంటుంది. మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ. ఓకే. ఇలా ఇలాంటి ఒక అప్లికేషన్‌ని మీరు డెవలప్ చేయొచ్చు. అబౌట్ ఓకే. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్. మనం ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేస్తాం కదా! సో, ఇలా రిజిస్ట్రేషన్ పార్ట్ అండ్ ఇదొక హోమ్ పేజ్. ఇలా మీరు ఒక కంప్లీట్ ఒక అప్లికేషన్‌ని మీరు బిల్డ్ చేయొచ్చు. సో, ఇది ఎలా బిల్డ్ చేశాను, ఏంటి అనేదంతా కూడా క్లియర్‌గా నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందు ముందు వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇది క్లియర్‌గా. ఓకే. సో, ఇలా ఉంటుందన్నమాట మన అప్లికేషన్ అంతా కూడా. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి. అండ్ మాక్సిమం 100% రిప్లై ఇస్తాను. ఏదన్నా సిచ్యువేషన్ బాగోలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. కానీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఆ కామెంట్స్‌కి కూడా రిప్లై ఇస్తూ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ అండ్ బై బై.